వాక్యము నేను దప్పికొంచున్నాను మాట మీద ధ్యానించడానికి కొన్ని రోజులు ఉన్నారు. ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ మహోన్నతుగా మీ నామం వందనాలు చేస్తున్నాను. అయ్యా, ఈ సమయంలో ఇక్కడ నిలబడినందుకు నేను వందనాలు చేస్తున్నాను. అయ్యా, మీరు చెప్పిన మాటలు ఆయన మాట్లాడటం నిలబడి ఉంటారు. నా స్వరం కాదు కానీ నీ స్వరం మాత్రమే వినపడి సహాయం చేసి నటించండి. యేసునామంలో ప్రార్థించండి. ఒకసారి ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుదాము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొంచున్నానని. ఈ మాటని 3 పార్ట్స్గా నేను డివైడ్ చేయాలి, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మూడు భాగాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. మొదటిది అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైంది అంటే ఎప్పుడు తప్పికొన్నాడు, ఎందుకు తప్పికొన్నాడు, ఈ 2 విషయాల గురించి చెప్తామనుకున్నాను. మొదటిది ఎప్పుడు తప్పికొన్నాడు అని అంటే అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనది అనేది అప్పుడు తప్పికొన్నాడు. రెండోది లేఖనం ఎందుకు తప్పికొన్నాడు అంటే లేఖనం నెరవేరాలని తప్పికొన్నాడు. మొదటిది ధ్యానికము. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఏమి సమాప్తమైంది అంటే ఇప్పుడు దాకా మనము 4వ మనం ధ్యానం చేశాం కదా. నా దేవా నన్ను నన్ను ఎందుకు చేయించాడు, ఎందుకు విడిచాడు, దానికి ఒక పర్పస్ ఉంది కదా, దానికి ఒక ప్రణాళిక ఉంది. ఎందుకు విడవాల్సి వచ్చింది, ఒక ఉద్దేశం ఉంది కదా. ఆ ఉద్దేశం నెరవేరిపోయింది కాబట్టి అప్పుడు ఆయన తప్పికొన్నాడు. ఏమనుంది, సమాప్తమైందని ఎరిగాడంట. అంటే సమస్తం అయిపోయింది. ఆయన దేనికోసం వచ్చాడు, దేనికోసం పుట్టాడు, ఆయన ఎలా పెరిగాడు, ఎందుకు బలి అవ్వాల్సి వచ్చింది, అదంతా ఏదైతే ప్లాన్ ఉందో యేసుక్రీస్తు ప్రభువు రావడానికి ఏదైతే తండ్రి చిత్తం ఉందో అదంతా అప్పటికి సమాప్తమైందంట. అయిందా? అయింది. ఆయన మెయిన్ పాయింట్ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటంటే నిరపరాధి రక్తము చిందించబడితేనే మనకి ఏమొచ్చింది, విమోచన వచ్చింది, విడుదల వచ్చింది, పాపం నుండి జయం వచ్చింది కదా. అయితే కీర్తనలు 22వ అధ్యాయం ఒకసారి మనం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము ఈ పైనంతా నా దేవా నీవు నా నేల విడనాడితివి అన్నాడు కదా. దాని తర్వాత 23 వరకు ఎందుకు విడనాడాడో మొత్తం ఉంటుంది. ఏమనంటే ఆయన తృణీకరించబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడు, అపహసించబడ్డాడు, ఇంకా నలుగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, ప్రేతల భూమిలో విడవబడ్డాడు. ఇవంతా ఎందుకు అనంటే మన కోసం మరణించడానికి, మళ్ళీ తిరిగి లేవడానికి. ఇది మనకు తెలుసు. అయితే ఒక్క పాయింట్ నేను చెప్తా అనుకున్నా. 22వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతాం. నేను నరుడను కాను, నేను పురుగును. ఇది నెరవేర్చాడు. ఇది అక్కడ ఫుల్ఫిల్ అయింది. ఇది సమాప్తమైంది. ఆయన ఏమయ్యాడు, నేను ఇప్పుడు నరుడుగా వచ్చాను, కానీ ఇప్పుడు నరుడని కాదు, ఏమయ్యాడంట, పురుగు అయ్యాడంట. మనకి తెలుగులో పురుగు అని ఉంది కానీ ఇంగ్లీష్లో వామ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో వామ్ అంటే ఏదైనా పాకే పురుగు ఏదైనా అయ్యవచ్చు. కానీ హీబ్రూ భాషలో దావీదు రాసినప్పుడు దాని అర్థం ఒకటి. ఆయన రాయడానికి పురుగు అని రాయడానికి, హీబ్రూలో వామ్ అని రాయడానికి ఒక అర్థం ఉంది. అదేంటంటే క్రిమ్సన్ వామ్ అని ఒకటి ఉండేదంట. క్రిమ్సన్ వామ్, ఆ వామ్ పేరు, ఆ పురుగు పేరు క్రిమ్సన్ వామ్ అని ఒకటి ఉంటుందండి. అదేం చేసిందంటే దానికి పిల్లలు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక చెట్టుకు వెళ్ళి అతుక్కోపోయి దానికి పిల్లలు ఎలా పెట్టిద్దంటే మామూలుగా మనుషులు కానీ లేకపోతే మామూల్స్ అంటారు కదా, పిల్లల్ని కనేది, గుడ్లు పెట్టకుండా పిల్లల్ని కట్టాయి కదా, అలా కాకుండా అది ఎలా పిల్లల్ని పెట్టిందంటే దాని శరీరాన్ని చీల్చుకొని దాంట్లోంచి పిల్లలు పెట్టినప్పుడు ఎర్రని ద్రవం ఒకటి రిలీజ్ అయ్యిందండి, విడుదలవుతుంది. ఎర్రగా ఒక ద్రవం రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు అది పెట్టిన పిల్లలు ఆ ఎర్రని ద్రవం వచ్చింది కదా, దాని ద్వారా అవి రక్షణ పొందుతాయంట. అయితే వింత ఏంటంటే పిల్లల్ని పెట్టే చనిపోతుందంట. ఏ పురుగు కూడా పిల్లలు పెట్టిన తర్వాత బతుకుంటుందంట. ఆ పర్టికులర్ క్రిమ్సన్ వామ్ అనేవి పిల్లల్ని పెట్టిన తర్వాత చనిపోతాయంట. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే మరి తల్లి చనిపోతే దానికి పిల్లలు ఎలా రక్షణ పొందుతాయంటే అది ఏదైతే ద్రవం వదులుతుంది కదా, ఎర్రగా ఒక ద్రవం వదులుతుంది కదా, దాంట్లో పిల్లలు రక్షణ పొందుతాయంట, రక్షింపబడతాయంట. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఎర్రని ద్రవము తెల్లగా హిమములాగా మారిపోతుందంట. అయితే ఇక్కడ ఆ ప్రవచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఆ పురుగులాగా మారాను. ఏ పురుగు అయితే పిల్లల కోసం తన ప్రాణాన్ని, తన దేహాన్ని చీల్చుకొని ఆ ద్రవాన్ని రిలీజ్ చేసి తన ప్రాణాన్ని వదిలేస్తుందో అలాంటి పురుగులాగా నేను మారాను. ఆయన కార్యం అక్కడ సమాప్తం అయిపోయింది. ఏ కార్యము, ఆయన రావాలి, ఆయన దేహం చీల్చబడాలి, రక్తం కాల్చబడాలి, దాని ద్వారా బిడ్డలకి రక్షణ కలగాలి. ఆ కార్యము సమాప్తం. ఇప్పుడు ఎప్పుడు ఆయన దప్పికొన్నాడో మనకు అర్థమైంది. ఎప్పుడు తప్పికొన్నాడు, ఆయన ఎందుకు వచ్చాడో అది నెరవేరిన తర్వాత తప్పికొన్నాడు.
ఆయన తప్పికొన్నాడు. మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే తప్పికొన్నాడు అనే పదానికి ఇప్పుడు బైబిల్ అనేది చాలా లాంగ్వేజెస్లో వచ్చాయి కదా, చాలా భాషల్లో వచ్చాయి. అయితే తప్పికొనే దానికి ఇంగ్లీష్లో థర్స్ట్ అంటాడు, ఐ థర్స్ట్ అంటాడు, అంటే దాహం. అది కూడా ఇంగ్లీష్లో కూడా దాహం. కానీ దావీదు ఆ థర్స్ట్ అనే పదాన్ని, ఆ దప్పిక అనే పదాన్ని వేరే వేరే ఉద్దేశాలు చెప్పడానికి కూడా వాడాడు. అవి ఏంటంటే 42వ అధ్యాయం 1వ వచనం, కీర్తనలు 42:1. చాలు. ఇక్కడ ఆశపడుతుంది అన్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లయితే ఆశపడుతుందో నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. అదే ఇంగ్లీష్లో ఏమంటే మై సోల్ థర్స్ట్ ఫర్ యు. థర్స్ట్ అక్కడ కూడా థర్స్ట్, ఆశపడడానికి కూడా థర్స్ట్ అనే పదాన్నే వాడాడు. ఇంకొకటి 143వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ కూడా ఆశపడుతుంది కదా, నాకు చేతులు నీ తట్టు చాపాను, ఎండిపోయిన భూమి ఎట్లా ఆశపడుతుందో నేను అట్లా ఆశపడుతున్నాను. ఎవరి కోసం? దేవుడి కోసం. ఆయన దేవుడి కోసం ఆశపడ్డాన్ని వ్యక్తం చేసినప్పుడల్లా ఏం చెప్తున్నాడంటే నేను ఐ థర్స్ట్ అని చెప్తున్నాను. ఐ థర్స్ట్ అంటే తెలుగులో మనకి ఇక్కడ ఏముందంటే తప్పికొంటున్నాను అన్నాడు. ఆ తప్పికకే మిగతా మీనింగ్స్ ఏంటంటే ఆశపడడం, ఇంకో దగ్గర తృష్ణ కొంచున్నాను అని కూడా ఉంటుంది. 84వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ కూడా ఆశపడుతుంది. ఇంకో 63:1 తృష్ణ కొంచున్నది అని ఉంటుంది. ఇంకా టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. తృష్ణకి, ఆశకి అంటే దేనైనా బలంగా ఒకరు కోరుకుంటున్నప్పుడు ఆ బలమైన కోరిక ఉంటుంది కదా, అంటే చెప్పలేనంత బలమైన కోరికని ఎక్స్ప్రెస్ చేయడానికి, దాన్ని చూపించడానికి నేను తప్పికొంటున్నాను అని చెప్పడానికి అదొక పదం అన్నమాట వాడాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద నేను తప్పికొంటున్నాను అని వాడాడు. దేనికి వాడాడు? లేఖనం నెరవేరినట్లు వాడాడు. దాని అర్థము ఏంటి? 69వ కీర్తన 21వ వచనంలో నేను తప్పికొనగా నాకు చేదు చిరకనిచ్చారు అనే లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన అక్కడ తప్పికొన్నాడా అని అందరూ అనుకుంటారు కదా, అందరూ అదే అనుకుంటారు. అక్కడ ఆ లేఖనం రాయబడింది కాబట్టి అది నేను మెస్సేజ్ కాబట్టి అది ఆయన ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఆ టైంలో అది గుర్తు చేసుకుని అప్పటికి సమాప్తం అయిందని ఆయనే చెప్తున్నాడు. అప్పటికి సమాప్తం అయింది అని ఎరిగాడు. తర్వాత లేఖనం నెరవేరుస్తున్నాడు. ఏమని? ఒకవేళ ఆయనకి ఏమైనా గుర్తొచ్చిందా అంటే అరే మొత్తం అయిపోయింది, ఈ ప్రొఫెసీ మర్చిపోయాను, ఈ ప్రవచనం మర్చిపోయానే, ఇది నేను నెరవేర్చలేదే అని గుర్తొచ్చి ఆయన తప్పికొన్నాడా? కాదు. లేఖనం అనేది మనం ఎప్పుడైనా గమనించేటప్పుడు లేఖనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు తప్పికొన్నాడు, కరెక్టే. లేఖనంలో ఉంది కాబట్టి ఆయన తప్పికొన్నాడు. ఆయన చేయబోతున్నాడు కాబట్టి ముందుగా లేఖనం తెలియజేసింది. అంటే ఒక మనిషికి ఒక నీడకి డిఫరెన్స్. ధర్మశాస్త్రం ఏంటి? రాబో వెలుగుకి ఛాయ, అది కదా. ఛాయ అంటే ఏంటి? నీడ. ఒక మనిషి ఉన్నాడు, ఒక నీడ ఉంది. నీడని బట్టి మనిషి మారుతాడా? మనిషిని బట్టి నీడ మారుతుందా? మనిషిని బట్టి నీడ మారుతాడు. నీడ ఎట్టు వెళ్తే మనిషి ఎట్టు వెళ్ళాడు, కానీ మనిషి ఎట్టు వెళ్తే నీడ రావాలి. మనిషి ఎట్లయితే ఉంటాడో దాన్ని బట్టి నీడ ఏమవుతుంది? ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ కూడా అదే. మనం ఏమనుకుంటామంటే ఆయన నీడ అలా ఉంది కాబట్టి ఆయన అట్లా మార్చుకున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అది కాదు. లేఖనం నెరవేరడం అంటే అది కాదు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి లేఖనం అలా చెప్పబడింది. ఆయన అలా చేయబోతున్నాడు కాబట్టి మనం గ్రహించుకోవడానికి, ఈయనే మెస్సయ్య అని గ్రహించుకోవడానికి ముందుగా ప్రవచించబడింది కదా. అయితే ఈ లేఖనం దప్పిక అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. దప్పిక అంటే ఏమని చెప్పండి? ఏదైనా గట్టిగా బలంగా ఆశపడడం, తృష్ణపడడం. అయితే ఎందుకు ఆయన ఆ టైంలో లాస్ట్లో ఆయన ఎందుకు అంత తృష్ణ కొన్నాడు అని అంటే, ఒకటి ఇందాక ధ్యానించాం, తండ్రి నుంచి వేరుపరచబడ్డాడు కాబట్టి ఆయన తృష్ణ కొన్నాడు. కానీ అది అప్పటికి సమాప్తం అయిపోయింది, మొత్తం సమాప్తం అయిపోయింది. తర్వాత తప్పికుంటున్నాడు, ఇంకా తప్పికుంటున్నాడు. ఆయన దేనికి ఆయన అంత తృష్ణ కలిగి ఆశ కలిగి ఉన్నాడంటే ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి. 22వ అధ్యాయం లాస్ట్లో 3 వచనాలు చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన వచ్చిన కార్యం నెరవేరిన తర్వాత ఇంకా నెరవేరాల్సింది ఉంది. ఏంటి అని అంటే, నువ్వు నేను ఆయన చేసిన కార్యాన్ని అంగీకరించి ఆయన నిజ రక్షకులను ఒప్పుకోవడం. అది అందరూ ఒప్పుకున్న తర్వాతే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా ఆ ప్రవచనం కొనసాగుతానే ఉంది. అవునా? ఇంకా మనం ఇంకా ఒప్పుకుంటానే ఉన్నాం. ఒకసారి 22వ అధ్యాయము, కీర్తన 22వ అధ్యాయము 29 నుంచి చదువు. ఒకసారి తన ప్రాణమును కాపాడుకోలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరిస్తారంట. ఇది కూడా ప్రవచనం. మోకరిస్తారు. మనం మోకరించాం. ఇంకా మోకరించాల్సిన వారు ఉన్నారా?
ఉన్నారు అంటే ఇంకా ప్రవచనం ఫుల్ఫిల్ అయిందా? అంటే సంపూర్ణమైందా? అవ్వలేదు. ఏదైతే ప్రవచింపబడిందో అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫుల్ఫిల్ అయ్యే ప్రాసెస్లో ఉంది, అంటే నెరవేరే ప్రాసెస్లో ఉందన్నమాట. అది ఇంకా కింద చదివితే 30వ అధ్యాయం. చాలు. ఒక తరం వాళ్ళు సేవించారంట. నెక్స్ట్ వాళ్ళు తరం సేవించిన వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ తరం వాళ్ళకి ఆయన గురించి ప్రకటించారు. 31వ వచనంలో కూడా అదే ఉంటుంది. వారు వచ్చి ఆయన దీన్ని చేసి నేను పుట్టబో ప్రజలకు తెలియజేతుడు ఆయన నీతిని వారికి ప్రచురపరుస్తారంట. ఆయన నీతిని ప్రచురపరుస్తారు. ఇంకా ఇవన్నీ నెరవేరాల్సి ఉంది. దీని కొరకు అక్కడ ఆయన దప్పికొంటున్నాడు. దేని కొరకు అంటే ఇంకా నేను ఇప్పటి వరకు మన ఏవైతే పాపాలు చేసామో, ఏవైతే దోషాలు చేసామో వాటన్నిటికీ బిల్లు ఆయన పే చేసేసాడు. మన బానిసత్వం విడిపించడానికి ఇదిగో వీళ్ళకి ఇంత బిల్లు కడితే వీళ్ళ బానిసత్వం నుంచి విడుదలవుతుంది అనే బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లు ఆయన పే చేసేసాడు. కానీ ఆయన దేనికోసం ఎందుకు చూస్తున్నాడంటే నువ్వు నేను ఈయనే నా తండ్రి, ఈయన సొత్తు నేను అని చెప్పి ఒప్పుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన ఒప్పుకోవడానికి ఆయన అక్కడ తృష్ణ కొంటున్నాడు. అంత బాధలో కూడా అంత దీన పరిస్థితులు, అంటే సిలువలో అంతసేపు ఆయన చేతులు ఇట్లా చాపి శ్రమ పడ్డం అంటే అది చిన్న విషయం కాదు. ఇట్లా పెట్టి వేలాడుతున్నప్పుడు మన బరువు అంతా ఇట్లా గుండెల మీద పడినప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఆ లంగ్స్ ఇట్లా ఎక్స్పాండ్ అవ్వడానికి, ఊపిరి పీల్చాలంటే ఏమో మరి లంగ్స్ ఇట్లా తెలుసుకోవాలా. ఆయన బరువు అంతా ఆ లంగ్స్ మీద పడుతున్నప్పుడు ఆయన ఎలా ఊపిరి పీల్చుంటాడు? అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేనికోసం దృష్టి పడుతున్నాడంటే నువ్వు నేను ఆయన అంగీకరించాను, నీకోసం నేను ఇదంతా పే చేశాను కదా, నీకోసం నువ్వు చేసిన తప్పుల కోసం, అపరాధం కోసం, నువ్వు చేసిన దోష శిక్ష కోసం అదంతా నేను భరించాను కదా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనే నన్ను విడిపించాడని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇంకా నాకు బానిసత్వం లేదు, నేను ఆయన బిడ్డను, నేను బానిసత్వం నుంచి బిడ్డలు పొందాను, ఇప్పుడు నేను ఆయన బిడ్డ నన్ను ఒప్పుకోవడానికి అక్కడ కూడా ఆయన సొంత శ్రమల గురించి బాధపడట్లేదు కానీ, ఆయన సొంత శ్రమల గురించి ఆలోచించట్లేదు కానీ నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నీ కోసం నా కోసం అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. ముందు ఇందాక మనం జరిగాం, మనం ఏమనుకుంటాం ఆ నెరవేర్చి పాపం ఆయన దప్పికొంటే చేదు చిరకనిచ్చారు ఆయనకి అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేను దప్పికొంటున్నానంటే ముందేమనుకున్నారు? ఏలి అంటే ఏమనుకున్నారు? ఏలి అని పిలిచినాడేమో అనుకున్నారు. ఇప్పుడు దప్పికొంటున్నారంటే ఏమనుకున్నారు? ఆయన దాని వేసినాం నీళ్ళిద్దాము లేకపోతే చిరకనిద్దాం అని చెప్పి చేదు చిరకనిచ్చారంట. మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే ఆయన అక్కడ దాహం కొట్టే పాపం ఆయనకి మంచినీళ్ళన్నా ఇచ్చి ఉండొచ్చు కదా, లేకపోతే మంచి ద్రాక్ష రసం అన్నా ఇచ్చి ఉండొచ్చు కదా, చేదు చిరకనిచ్చారని మనం ఆలోచిస్తాం. అయితే ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తాడు, నా కోసమే అడవద్దు. నేను అక్కడ బాధపడింది, అక్కడ తృష్ణ కలిగి ఆశ కలిగి ఉండింది నా కోసం కాదు. నాకు దప్పికి నీళ్ళు ఇస్తే తాగి నేను మరణించి వెళ్ళిపోవాలి అని చెప్పి కాదు, నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలని అక్కడ ఆయన ఆశపడ్డాడు. దాన్ని మనం గ్రహించుకోకుండా దేవుడు నా కోసం అక్కడ దప్పికున్నాడు అని మనం బాధపడుతుంటాం. అట్లాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే నా కోసం అడవద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం అడవద్దు. నువ్వు రక్షణ పొందడానికి ఏడు, నీ పాపాలు నీ శాపాలు అన్నిటికీ నేను ఆ బిల్లు పే చేసేసాను కాబట్టి దాన్ని ఒప్పుకొని నువ్వు నా బిడ్డగా మారడానికి నువ్వు ఏడు. ఇప్పుడు దాకా మారలేదు కాబట్టి ఏడు, ఇంకా ముందు మారడానికి కూడా నువ్వు ఏడవాలి. ఎందుకంటే నువ్వు మారిపోయావు, ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మారిన వాళ్ళు గమ్ము ఉట్టి కూర్చోవాలా? కాదు, నీ తరం వాళ్ళకి నువ్వు చెప్పాలి. నువ్వు ఏదైతే రక్షణ పొందావో, నువ్వు ఎవరి నుంచి అయితే రక్షణ పొందావో దాని గురించి నీ తరం కూడా చెప్పాలి. దీనికోసం ఆయన కృష్ణ పొందుతారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది రక్షణ పొందలేదో నాకు తెలియదు. రక్షణ పొందిన వాళ్ళైతే ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కొరకు కన్నీరు విడుస్తూ ఆ దేవుడు నీకోసం అక్కడ ఆశపడ్డాడు, కృష్ణపడ్డాడు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ మనం కన్నీరు విడిచే వాళ్ళగా ఉండాలి. అందుకు కన్నీరు విడవాలి. అలాగే ఒకవేళ మనమే ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉంటే ఏది నేను ఆపుతుందో గుర్తు చేసుకోవాలి. ఆయన నీ కోసం ప్రతి ఆఖరి రక్త పొట్టు వరకు కాచి నీ ఫుల్ పేమెంట్ ఆయన చేసేసాడు. నీ బానిసత్వంలో ఇంకా నువ్వు కాలు పెట్టడానికి లేకుండా మొత్తం బిల్లు ఆయన పే చేశాడని తెలిసి కూడా నువ్వు ఆగుతున్నావు అంటే రక్షణ పొందడానికి ఏది ఆపుతుందో దాన్ని నువ్వు తీసేసుకోవడానికి ప్రయత్నించాలి. నీకోసం అలాంటి ఎండలు అంత గొప్ప సిలువను మోసుకొని వెళ్ళి అక్కడ వేలాడుతున్నప్పుడు కూడా ఆయన దప్పికొంటున్నాడంటే నీకోసం, నువ్వు రక్షణ పొందడానికి కోసం. కాబట్టి ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉంటే దయచేసి దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తించి రక్షణ పొందాలని ప్రభు పెట్టడానికి మనం చేస్తున్నాం. రక్షణ పొందిన వాళ్ళు ఉంటే మన తరాల కోసం మనం ఇంకా ఏసీ ఎలా అయితే తృష్ణ కలిగి ఉన్నాడో మనం కూడా అలా తృష్ణ కలిగి ఉండాలి. అంటే సింపుల్గా ఆయన దప్పికొన్నాడు నా కోసం అనుకోకూడదు, కానీ మనం కూడా ఆయన కోసం దప్పికొన్నాడు. చూడండి, దావీదు దేవుడి కోసం దప్పికొన్నాడు కదా, దేవుడి కోసం అన్ని దగ్గరలో ఆయన రాసింది దేవుడి కోసం దప్పికొన్నాడు. కానీ దేవుడు యేసయ్య దాన్ని ఎలా తిరగరాశాడో చూసాను. నువ్వు కానీ నా కోసం తప్పుకోవాల్సింది, నేను నీ కోసం తప్పుకుంటా. నువ్వు నన్ను ఎత్తుకుంటూ రాబలేదు, నేను నిన్ను ఎత్తుకుంటూ వస్తాను. నువ్వు నన్ను వెతకాల్సిన అవసరం లేదు, నేనే నిన్ను వెతుకుతా అని చెప్పి మొత్తం ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు?
మార్చివేశాడు. మనుషులు దేవుడి దగ్గరికి రావడం కాదు, దేవుడే మనిషి దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఈ శిలువ ధ్యానాలు మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కోసం ఆ రోజు అక్కడ కృష్ణకన్నాడు, నేను రక్షింపబడాలని ఆయన అక్కడ మరణించాడు. నేను రక్షింపబడాలని నా పాప వర్మత ఆయన తీసుకున్నాడు. నేను బానిసత్వం నుంచి విడిపించబడాలని ఆయన బానిసగా మారాడు. బానిసకి ఏ వెలైతే కడతారో ఆ వెలతో ఆయన కొనబడ్డాడు. బానిసగా మారాడు. కాబట్టి దాన్ని మనం గ్రహించుకోండి. ఆ దప్పిక మనం కూడా కలిగి ఉండాలని దేవుడి ఈరోజు మాతో మాట్లాడుతారు. ఇప్పుడు వరకు ఈ వాక్యం ఎందుకు ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఎహెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. 31, 32 ఎహెచ్కేల్ గ్రంథము. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని గురించి నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకుని, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం పొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము పొందుదురు, ముందువాడు మరణము పొందుటను బట్టి మీరు సంతోషించబడదు కాదు. కావున మీరు మనస్సు నింపుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం ముందువాడు మరణం ముందును బట్టి నేను సంతోషించేవాడు కాదు. మీరు మరణం పొందాల్సిన వాళ్ళే, కానీ మీరు మరణం పొందడం వల్ల నాకు సంతోషం కాదు. కాబట్టి నేను వచ్చి మీకోసం మరణించాను. మీరేం చేయాలా? మీరేం చేయగలరు? యుద్ధం అంతా నేను చేసేసాను. మీరేం చేయాలి? ఉట్టిగా ఉండే రక్షణ చూడాలి. రక్షణ చూడాలంటే ఏం చేయాలి? ఆయనే నిజ రక్షకుడు, ఆయనే నా తరపున యుద్ధం చేశాడు అని చెప్పి ఒప్పుకోవాలి. అదొక్కటే ఆయన కోరుకుంటాడు. మీ మనసును తిప్పండి చాలు. మీరేం యుద్ధాలు చేయబడలేదు, మీరేం పాప శిక్ష మోయబడలేదు, మీరేం దోషానికి శిక్ష మీరు మోసుకోబడలేదు, మీరు పడవలేదు, మీరు తప్పికొనబడలేదు. ఇదేం అవసరం లేదు. మీరు అవమానాలు పొందాల్సిన అవసరం లేదు. అవన్నీ నేను చేసేసాను. మీరు చేయాల్సిందేంటి? మీరే మనసు మారు మనసు పొందాలి. మీ మనసు తిప్పుకొని నూతనపరచుకోండి, అంతే. అది చాలు. మీకోసం నేను మరణించి మళ్ళీ తిరిగి లేచాను. నేను బిల్ పే చేసేసాను. మీరు నేనే మీ యజమానులని ఒప్పుకోచాలు. నా దగ్గర దాసత్వం లేదు. నా దగ్గర మీరు అంతా ఎవరు? నా సొత్తు, నా పిల్లలు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఏ తృష్ణ అయితే కలిగి ఉన్నాడు, ఏ ఆశ అయితే కలిగి ఉన్నాడు, అది మనం కూడా కలిగి ఉంది. మన జీవితాల్లో, మన ఇతరుల జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో నెరవేర్పాలన్నా దప్పికతోని ఈ రోజు నుంచి ఉండాలని దేవుడి పెద్ద మనం చేసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానించడం నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి, విన్న మీ అందరికీ వందనాలు చేసి ముగిస్తుంది.